హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హెచ్సియుకు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. భూములను కాపాడాలని నిరసన తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిరసనలో బీఆర్ఎస్వి, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలుగా కనిపిస్తున్నారా? నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటికి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా, కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగేది. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములమ్మము, మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములను వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి 400 ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి అక్కడ సామరస్యంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వాళ్ళ జైల్లో పెట్టిన వాళ్ళని తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ప్రభుత్వం రాకముందుకు ఇంచు భూమి కూడా తెలంగాణలో అమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ రోజు ఏ విధంగా 400 ఎకరాలు అమ్ముతున్నారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని.